ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎందుకు అసిడిటీ వస్తుందో తెలియని పరిస్థితి వెళ్ళిపోయాం. అది మనిషి టాలరెన్స్ తగ్గిపోయిందంటారా లోపల ఫుడ్కి? గట్ బ్యాక్టీరియా తగ్గడం వల్ల దట్ ఇస్ మెయిన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. రిఫ్లక్స్ అయిన కారణాలు మనం ఒకవేళ చూసుకుంటే అయితే ఇఫ్ ఎ పర్సన్ ఈస్ కామన్గా మనకి పడని ఫుడ్స్ అంటూ ఏంటి చెప్పు? సో యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సింది ఫస్ట్. చాలా ఎక్కువ మజిల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి హై ఫ్యాటీ ఫుడ్స్, స్పైసీ అండ్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ని. యాసిడ్ రిఫ్లక్స్ అన్నది ఈ గర్డ్ ఎస్పెషలీ ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్గా చూస్తారా? మెజారిటీ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ బికాస్ 70 to 80%. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనకి మామూలుగా ఆహార పదార్థాలు అరుగుదల సరిగ్గా ఉంటే జీవితం చాలా బాగుంటుందని చెప్పి ఎప్పటి నుంచో చెప్పే విషయం. ఈ వేదం ఈ మధ్య ఎందుకు పనికొస్తుందంటే చాలామందికి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. తిన్నది అరక్కపోవడం, విపరీతంగా బ్లోటింగ్ రావడం, ఆ తర్వాత తిన్నది కొంతసేపు అయ్యాక కూడా నొప్పితోటి బయటకు వచ్చేయడం, అంటే రిఫ్లక్స్ లాగా బయటకు రావడం. ఈ అసిడిటీకి, హార్ట్ బర్న్కి వీటికి కారణాలు ఏమిటి? గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడే వాళ్ళ స్పెసిఫిక్గా వీల్ స్పీక్ అబౌట్ అ ఫ్యూ ఇష్యూస్. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన క్లినికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ జతిన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం అబౌట్ అసలు యాసిడ్ రిఫ్లక్స్ ఎందుకు వస్తుంది, దానికి పరిష్కారాలు ఏంటి. సార్ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడిటీ ఎందుకు వస్తుందంటే ఇదివరకు పిన్ పాయింటెడ్గా చెప్పేవాళ్ళం, కాఫీ తాగితే యాసిడిటీ, ఇంకోటి ఏదో అవుతే యాసిడిటీ, ఇలాగా. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎందుకు యాసిడిటీ వస్తుందో తెలియని పరిస్థితి వెళ్ళిపోయాం. అది మనిషి టాలరెన్స్ తగ్గిపోయిందంటారా లోపల ఫుడ్కి? మెయిన్గా అంటే మన గట్ బ్యాక్టీరియా తగ్గడం వల్ల దట్ ఇస్ మెయిన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ విచ్ ప్రివెంట్స్ యాసిడ్ రిఫ్లెక్ట్ కానీ ఇండైజెషన్ రిలేటెడ్ దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్గా బ్యాక్టీరియా అనేది చాలా తోడ్పడుతుంది. అండ్ రిఫ్లెక్స్కి అయిన కారణాలు మనం ఒకవేళ చూసుకుంటే అయితే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ససెప్టబుల్ టు యాసిడ్ రిఫ్లెక్స్ ఎందుకు అవుతుంది అనేది చూసుకుంటే ముఖ్యంగా ఒబేసిటీ. అంటే కొంతమంది చూడడానికి మార్బిడ్ ఒబేసిటీ లేకున్నా కూడా వాళ్ళ విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది సెంట్రల్ ఒబేసిటీ వల్ల. దానివల్ల విసరల్ ఫ్యాట్ వల్ల స్టమక్కి ఫుడ్ పైప్కి ఉన్న యాంగిల్ అనేది చేంజ్ అవ్వడం, యాంటీ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ అనేవి మనవి ఫెయిల్ అయినప్పుడు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు చూసుకుంటే ఒబేసిటీ, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్సెస్ కన్సంప్షన్, ప్రాసెస్డ్ ఫుడ్, స్పైసీ, డీప్ ఫ్రైడ్, సోర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, అండ్ అన్టైమ్లీ మీల్స్ తీసుకోవడం, స్ట్రెస్. These are the major causes which are putting people at risk for acidity and indigestion related issues. Right. So when these people over a long period of time they ignore warning signs, mild gastric symptoms, they just ignore, and they reach a certain point where it becomes difficult for them to control, and వాళ్ళకి ఏ చిన్న తీసుకున్నా కూడా ట్రిగర్ అయిపోతూ ఉంటాయి. సో వీళ్ళకి సిస్టమేటిక్గా మన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఐడెంటిఫై చేసి మాన్పించాల్సి ఉంటుంది. And that lifestyle changes are the cornerstone for treatment. కామన్గా మనకి పడని ఫుడ్స్ అంటూ ఏంటి చెప్పండి? అంటే సో యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సింది ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. డీప్ ఫ్రైడ్, హై ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్, తర్వాత సోర్ ఫుడ్స్. సో ఇవి ఏంటంటే మనకి లోవర్ ఎసోఫేజియల్ స్ఫింక్టర్ని రిలాక్స్ చేస్తుంది. చాలా ఎక్కువ మజిల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి హై ఫ్యాటీ ఫుడ్స్, స్పైసీ అండ్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ని జనరల్గా రికమెండేషన్ ఇస్తాం. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ సే దట్ నాకు ఈ పర్టికులర్ వెజిటబుల్ కానీ ఈ పర్టికులర్ డ్రింక్స్ కానీ తీసుకుంటే వీఆర్ హ్యావింగ్ అంటే దెన్ వీల్ ఆస్క్ దెమ్ టు మెయింటైన్ ఎ ఫుడ్ డైరీ అండ్ నోట్ దెమ్ డౌన్ అండ్ రెడ్యూస్ ద. సో యాసిడ్ రిఫ్లక్స్ అన్నది ఈ గర్డ్ ఎస్పెషలీ ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్గా చూస్తారా, లేక మనకి అనటామికల్గా మార్పులు జరుగుతాయి లోపల బికాస్ ఆఫ్ ఏజింగ్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు వెయిట్ గెయిన్ కావచ్చు? Majority it's a lifestyle disease because 70 to 80% of the times the cause is related to your lifestyle. కొంతమందికి ఒక 20-30% మందికి మనం ఏజ్ పరంగా ఏంటంటే డయాఫ్రమాటిక్ వాల్ వీక్ అవ్వడం కానీ, తర్వాత మన ఈ వాల్ వీక్ అవ్వడం వల్ల స్టమక్ పార్ట్ పైకి ఛాతిలోకి రావడాన్ని హైటస్ హెర్నియా అంటాం. సో అలాంటి హైటస్ హెర్నియా ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. మనం డిస్పైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వాళ్ళకి రిఫ్లెక్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కూడా తగ్గని వాళ్ళకి మనం కొన్ని ప్రొసీజర్స్ కానీ సర్జరీస్ కానీ అడ్వైస్ చేస్తాం. వీటన్నిటితో పాటు మనకి విసరల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏంటండి మార్గాలు? సో విజరల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ద మెయిన్ థింగ్స్ ఆర్ టు డూ కార్డియో ఎక్సర్సైజ్ and have low calorie, low fat diet, maintain a calorie deficit and reduce the stress and anxiety and maintain a healthy active life. Mana lifestyle, sedentary lifestyle, having a lot of processed food and outside food, lack of exercise, these are the predominant causes. Sometimes genetic kuda undochu, mana familial unna kuda everything can be managed with
4-5 రకాల యాంటాసిడ్స్ వింటూ ఉంటాం మనం. ఒకటి మనకి చూవబుల్ యాంటాసిడ్స్ మామూలుగా ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. మెగ్నీషియం కరెక్ట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అది అంటే చిన్న టమ్స్ ఇలాంటివన్నీ కూడా డైజీన్. కాకుండా మనకి జెల్ సిరప్ ఫామ్లో ఉంటాయి గావిస్కాన్లు ఇవి. కరెక్ట్. నెక్స్ట్ ఒమప్రజాల్, రెబప్రజాల్ ఇవన్నీ ఇదొక కేటగిరీ. వీటన్నిటితో పాటు రానిటిడిన్ ఇలాంటివి ఉంటాయి. వేటికి ఏది పనిచేస్తుంది? ముందు వేసుకునేది ఏది, తర్వాత వేసుకునేది ఏది? సో మీకు ఒకేషనల్గా ఎప్పుడో ఒకసారి వస్తుంది, మంత్లో 1-2 సార్లు అంటే ఫర్ దాట్ యూ కెన్ టేక్ సింపుల్ యాంటాసిడ్స్ ఓవర్ ద కౌంటర్. లైక్ ఎలాంటి సింపుల్ యాంటాసిడ్స్ తీసుకోవచ్చు అండి. మీకు అవైలబుల్ ఉన్నాయి జెలసిల్ కానీ లేకపోతే హోమ్ రెమెడీస్తో కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు. బట్ మీకు తరచూ వస్తున్నాయి అంటే ఎఫెక్టివ్ యాసిడ్ సప్రెషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు మనం పీపీఐస్ ఆర్ ఎంప్టీ స్టమక్ తీసుకునే మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటాయి. దీంట్లో ప్యాంటోప్రజోల్ కానీ, ఒమెప్రజోల్ కానీ, రాబిప్రజోల్ కానీ ఉంటాయి. రానిటిడిన్ అనేది వెరీ లెస్ ఎఫెక్టివ్ యాంటాసిడ్. సో యూజువలీ మనం లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత టేపర్ డౌన్ చేయాలి. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అప్పుడు మనం రానిటిడిన్ స్విచ్ చేస్తాం. నవడేస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎ లాట్. బట్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ యాంటాసిడ్స్ మీరు ఏదైతే చెప్పారో ఆన్ లాంగ్ టర్మ్ తీసుకుంటే అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అల్యూమినియం దానివల్ల కొంచెం డిమెన్షియాకి రిస్క్ కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ కొంతమంది ఏంటంటే అదే అలవాటులాగా చేసుకొని తీసుకుంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో దాట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. సో యూజువలీ అవాయిడ్ దోస్ థింగ్స్. 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న రాఫ్ట్స్ ఉన్నాయి, లైక్ ఇన్స్టా రాఫ్ట్ ఆర్ జీజీ రాఫ్ట్. దీంట్లో ఏంటంటే అది రాఫ్ట్ ఫామ్ చేస్తుంది, సిస్టమిక్ అబ్జార్ప్షన్ ఏమి ఉండదు, మనకి స్టమక్ బాడీలోకి అబ్జర్వ్. సో ఇది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇవి మేము సజెస్ట్ చేస్తాం టు టేక్ ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ ఆన్ SOS. సెకండ్ కేటగిరీ ఈ ఎంటీ స్టమక్ ట్యాబ్లెట్స్ చాలా ప్రాబ్లం ఏమవుతుందంటే పేషెంట్స్కి మేము 2 months లేకపోతే 6 weeks 8 weeks ఇస్తే వాళ్ళు బాగుందని చెప్పేసి సంవత్సరాల కొద్దీ తీసుకోవడం చూస్తున్నాం. దీనివల్ల వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇస్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అదే. లైక్ యాసిడ్ అనేది మన కడుపులో కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇచ్చింది, ఇట్ హ్యాస్ సమ్ ఫంక్షన్. ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12 కానీ తర్వాత మెగ్నీషియం కానీ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో మోర్ దెన్ 10 to 15 years ఇట్లా తీసుకున్న వాళ్ళలో అబ్జర్వ్ చేసిందంటే బోన్స్ వీక్ అయిపోవడం, కిడ్నీలో ఇష్యూస్ రావడం, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సో విటమిన్ డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. సో సాధ్యమైనంత వరకు ఈ పీపీఐస్ ఎంటీ స్టమక్ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూస్గా సంవత్సరాల కొద్దీ తీసుకోకండి. కన్సల్ట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్, టేక్ ఏ డెసిషన్. ఇఫ్ రిక్వైర్డ్ డూ ఎన్ ఎండోస్కోపీ. దర్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ దేనికైతే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీక్వెంట్ బెల్చింగ్ ఎందుకు వస్తుంది డాక్టర్ జతిన్ గారు? బెల్చింగ్ 2 రకాలుగా ఉంటుందండి. తేనుపులు ప్రేక్షకులకు అర్థం అవడానికి. యా. సో తేనుపులు అంటే మనకి స్టమక్లో గ్యాస్ 90% మనము ఆహారం ద్వారా తీసుకున్నప్పుడు వెళ్ళిన గ్యాసే. మన ఇది ఒక 10 to 20% మన కడుపులో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మన బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారం మీద యాక్ట్ చేసి మెటబలైజ్ అయిన తర్వాత కొన్ని గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దోస్ గ్యాసెస్ ఆర్ యూజువలీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో కింద నుంచి అపాన వాయువులు వస్తే అది మన బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ తేనుపులు ఎక్కువ వస్తున్నాయి అంటే మాత్రం మనం ఫాస్ట్గా తినడం, అంటే మన ధ్యాస లేకుండా సరిగ్గా నమలకుండా తొందరగా తినడం వల్ల అన్నోయింగ్లీ మనం చాలా గాలిని అనేది మనం మింగేస్తూ ఉంటాం. సో అది అక్యుములేట్ అయిన తర్వాత తేనుపులు లాగా వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ తర్వాత మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి మితిమీరి మన కెపాసిటీని తినేయడం, దానివల్ల మనకి కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఫర్ స్టమక్ దానివల్ల కూడా మనకి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని పర్టికులర్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట, అవి తీసుకుంటే ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ కానీ, పొటాటో, క్యాబేజ్, తర్వాత కాలీఫ్లవర్, ఇట్లాంటివి కామన్ ఫుడ్స్. ఇవి తీసుకుంటే కూడా కొంచెం గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అలా ఉన్న వాళ్ళకి తేనుపులు ఎక్కువగా వస్తాయి. ఇంకా కొంతమందికి స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. కొంచెం బాగా స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లా ఉన్న వాళ్ళకి కడుపు స్టమక్ యొక్క కదలిక తగ్గిపోవడం వల్ల ఎంటీ అవ్వదు. అందుకని ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా ఎక్కువ తేనుపులు వస్తాయి. సో వీళ్ళకి ఎన్ని ప్రోబయోటిక్స్ ఇచ్చినా, యాంటాసిడ్స్ ఇచ్చినా, డైట్ చేంజెస్ చేసినా తగ్గవు. వీళ్ళకి కొంచెం న్యూరో మాడ్యులేటర్స్ ఇవ్వాల్సి వస్తాయి, లేదా కడుపు కదలిక పెంచే మందులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మామూలుగా గ్యాస్ పాస్ చేయడం అంటే స్టమక్ హెల్దీగా ఉందని చెప్పి ఎక్కడో చదివాను. ఇస్ ఇట్ ట్రూ? యా, గ్యాస్ పాస్ చేయడం అనేది ఇట్స్ అ ఫిజియోలాజికల్ ప్రాసెస్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ కొంతమందికి చాలా ఎక్కువగా పాస్ అవ్వడం, దానివల్ల ఇబ్బందికరంగా మారిపోవడం ఉంటుంది. సో యూజువలీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, ప్రాపర్గా గట్ డైజెషన్ లేని వాళ్ళకి, మొటిలిటీ కదలిక పేగులది తక్కువ ఉన్న వాళ్ళకి, హెల్దీ బ్యాక్టీరియా అన్హెల్దీ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మనం కొంచెం ఫైబర్ డైట్ అనేది పెంచడము, ఈ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అనేది తగ్గించడం, బాగా ఎక్సర్సైజ్ పెరగడం వల్ల ఇంటెస్టైనల్ బ్లడ్ ఫ్లో పెరగడం, మొటిలిటీ పెరగడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి ఫ్లటులెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతుంది.